తోటావారి వీధిలో విష్ణుభట్ల మల్లికార్జునరావు గారు అనే బ్రాహ్మణుడు. ఈయన ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన దీని నిమిత్తం 31వ తారీఖున అక్టోబర్ 31వ తారీఖున ఇల్లు తాళం వేసుకొని 37వ తారీఖు తనకి వెళ్ళారు. వీరు తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, 8వ తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి, మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని 2 బంగారు చైన్లు 80 గ్రాములు, సుమారు 4.5 కేజీల వెండి, 6 పళ్ళాలు, ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి 4.5 కేజీల వెండి దొంగతనం అయినట్టుగా మనకి 8వ తారీఖున రిపోర్ట్ చేశారు. దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం మేరకు ఈరోజు శీలం రోసమ్మ, శీలం మహాకాలమ్మ వీరిద్దరూ చిత్తు కాగితాలు, ఓల్డ్ ఐరన్ స్క్రాపు ఇల్లు తిరిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున 7వ తారీఖున వచ్చారు. చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికిడి లేదు. ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో ఈ గోడ దూకి లోనికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సహాయంతో తాళం విరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది. ఇవి దొంగతనం చేసి వాళ్ళు సంచుల్లోనే వాళ్ళు ఏరుకునే చిత్తు కాగితాల సంచులను వేసుకుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు గారు వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు 10 లక్షల విలువ గల ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ప్రతి వారు కూడా సీసీ కెమెరాలు ఇంటి వద్ద ఏర్పాటు చేసుకుంటే మంచిది. కనీసం మనకి వారం 10 రోజులు ఇళ్లలో లేనప్పుడు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది మా ఆధ్వర్యంలో మేము మీ ఇంటి వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి మేమే మానిటరింగ్ చేస్తాం. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కానీ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి లేదా PCR పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పినట్లయితే, లేదా మీరు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు రిజిస్టర్ అయితే మాకు మెయిల్ వస్తుంది, మాకు మెసేజ్ వస్తుంది. మేమే వారి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేసి మేము నిరంతరం వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు పర్యవేక్షిస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ అందుబాటులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదా మేము అందించే సదుపాయం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్లో ఇవేమీ జరగకుండా చూసుకోవాలని ఈ